చెప్పి రాకేష్ ఏం బస్ ఈరోజు ప్రముఖ నిర్మాత రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులందరూ కూడా ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంనందు కేక్ కట్ చేస్తూ అదేవిధంగా మధ్యాహ్నము భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట. రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు వారి అభిమానంతో వీరందరూ ఈరోజు మన స్కూళ్ళందు వచ్చి కేక్ కట్ చేసి మీ అందరికీ భోజనాలు పెడుతున్నారు సార్ వాళ్ళు. వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాకేష్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే ఓకేనా? నిజమైన సెమీ ఆత్మస్తున్నారు వీళ్ళందరూ కూడా కర్నూలు నుంచి వచ్చినారు. ఒక గార్డియన్ అని తెచ్చి రీకోట నుంచి మనకి పిల్లోని. సో వాళ్ళు కూడా రావట్లేదు, 2 months 3 months అయినా రాలేదు. నేనే అనుకుంటున్నా వీడికి ఇంకా మొత్తం నేనే చూసుకోవాలా అనేసి అనుకుంటున్నా. కొంచెం మైండ్గా ఉన్నాడు. నార్మల్ స్కూల్ ఏమైనా పెడితే కొద్దిగా డెవలప్మెంట్ ఏమైనా వస్తుందేమో ఆలోచిస్తూ, అదేవిధంగా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండాలి, నార్మల్ అబ్నార్మల్ రెండు కలిసి ఉండే స్కూల్లో పెడితే ఇక్కడ కొద్దిగా అబ్నార్మల్ ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ అనేది పక్కాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మదనపల్లిలో మాట్లాడినాను. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది, సో అక్కడ జాయిన్ చేయించాలనుకుంటున్నాను. మా భవిష్యత్తు రేపు బాగుంటుంది. ఈరోజే మన పిల్లలు సార్ పెడతాడు, సో నాకు ఇచ్చే
మా బాస్ రాకేష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ ఫుడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్షర ఫౌండేషన్ వికలాంగుల పిల్లలతో ఒక పూట భోజనం పెట్టడం కూడా శుభాయకం. అలాగే వాళ్ళ మధ్యలో ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటూ మా అందరూ యువ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళకు మరియు ఆయన కుటుంబం ఎల్లవేళ్ళ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రసాద్ రెడ్డి. అందరికీ నమస్కారాలు. గతంలో మన గౌరవనీయులు మన రాకేష్ రెడ్డి అన్న గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన వ్యక్తిత్వం మనము దగ్గరగా కూడా చూసాము. ఏమంటే కుళ్ళు కుతంత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పొలంనేరులో యువకులందరూ చేస్తా ఉన్నామంటే ఆయన మంచితనం మాత్రమే. ఆయన మంచోడు కాబట్టే ఈరోజు ఆయన బర్త్డే విషెస్ తెలుపుకుంటున్నాము. ఆయనకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ తెలుపుకుంటున్నాము. ఈరోజు మా పిల్లల మధ్యలో జరుపుకుంటుండేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే. వాడు మళ్ళా దాంట్లో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా అన్న రాకేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అక్షర ఫౌండేషను, మెంబర్స్ ఫౌండేషను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ కేక్ కటింగ్లు, ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ 2 దావలు మాత్రము భోజనం ఏర్పాటు చేయడం మధ్యాహ్నం పిల్లలకు మంచి ఇదిగా మేము కోరుకుంటున్నాం. ఇంకా కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని వారు ఇంకా కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈరోజు ఆయన అభిమానులు బలమనేరులో ఒక 10-15 బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ బ్యానర్లని కొంతమంది దుండగులు చేతగానే వారు అది ఎందుకో రాత్రిలో కోసేశారు. మేము ఒకటే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం, ఏ రోజు కూడా ఇలాంటి సంస్కృతి ఈ బలమనేరులో లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మనము ఐడెంటిఫికేషన్ చేయలేము కాబట్టి వాళ్ళకి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, మంచిని ఎంకరేజ్ చేయండి, చెడ్డను వదలండి, ఇప్పుడైనా కూడా మార్పు తీసుకురండి. ఎందుకంటే బ్యానర్లు ఏం చేస్తాయి, మీరు కోసేసినంత మాత్రాన బ్యానర్లు కోసేస్తే రాకేష్ రెడ్డి గారు మా మనసులో నుంచి తీసేయలేరు కదా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉంటాం. మీరు మాట్లాడండి.